సింగరేణి కాలరీస్ లో ఖాళీగా ఉన్న 317 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులను 168 ఇంటర్నల్ రిక్రూట్మెంట్ పోస్టులను తక్షణమే భర్తీ చేసేందుకు వీలుగా నోటిఫికేషన్లు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సింగరేణి చైర్మన్ ఎండి బలరాం నాయక్ ను ఆదేశించారు. సింగరేణిలో కారుణ్య నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఈ ఏడాదిలో కనీసం 1000 మంది వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సచివాలయంలో ఇవాళ సింగరేణి సంస్థ చైర్మన్ ఎండి ఎన్ బలరాం, డైరెక్టర్ ఎన్వికే శ్రీనివాస్ ఇతర అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మల్లు భట్టి విక్రమార్క ఉద్యోగాల నియామక ప్రక్రియ చాలా పారదర్శకంగా ఉండాలన్నారు. భట్టి విక్రమార్క పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదన్నారు. నోటిఫికేషన్ల ప్రక్రియ పకడ్బందీగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి ఉద్యోగ మేళాలో ఇచ్చిన హామీ మేరకు వారసుల వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచే విషయంలో వీలైనంత త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. సింగరేణి కార్మికుల కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఎలాంటి ప్రీమియం చెల్లించవలసిన అవసరం లేకుండా చేసుకున్న కోటి ప్రమాద బీమా అవగాహన ఒప్పందంపై ఆరా తీశారు. సింగరేణి కాలరీస్ లో ఖాళీగా ఉన్న 317 డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులను 168 ఇంటర్నల్ రిక్రూట్మెంట్ పోస్టులను తక్షణమే భర్తీ చేసేందుకు వీలుగా నోటిఫికేషన్లు సిద్ధం చేయాలని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సింగరేణి చైర్మన్ ఎండి బలరాం నాయక్ కు ఆదేశించారు. సింగరేణిలో కారుణ్య నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని కోరారు. ఈ ఏడాదిలో కనీసం 1000 మంది వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలన్నారు. సింగరేణి కాలరీస్ ఆధ్వర్యంలో చేపట్టాల్సిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సచివాలయంలో ఇవాళ సింగరేణి సంస్థ చైర్మన్ ఎండి ఎన్ బలరాం, డైరెక్టర్ ఎన్వికే శ్రీనివాస్ ఇతర అధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మల్లు భట్టి విక్రమార్క ఉద్యోగాల నియామక ప్రక్రియ చాలా పారదర్శకంగా ఉండాలన్నారు. భట్టి విక్రమార్క పరీక్షల్లో ఎలాంటి అవకతవకలు జరిగినా ఉపేక్షించేది లేదన్నారు. నోటిఫికేషన్ల ప్రక్రియ పకడ్బందీగా ఉండాలని సూచించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సింగరేణి ఉద్యోగ మేళాలో ఇచ్చిన హామీ మేరకు వారసుల వయోపరిమితిని 35 ఏళ్ల నుంచి 40 ఏళ్లకు పెంచే విషయంలో వీలైనంత త్వరగా సానుకూల నిర్ణయం తీసుకోవాలని చెప్పారు. సింగరేణి కార్మికుల కోసం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఎలాంటి ప్రీమియం చెల్లించనవసరం లేకుండా చేసుకున్న కోటి ప్రమాద బీమా అవగాహన ఒప్పందంపై ఆరా తీశారు.